ఓం నమో వెంకటేశాయ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ శ్రీనివాస పరబ్రహ్మ యొక్క దివ్యానుగ్రహ విశేషం చేత తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహించే అనేక ధార్మిక కార్యక్రమాల్లో భాగంగా ప్రతిరోజు మనం శ్రీమన్ మహాభారత అంతర్గత అరణ్య పర్వలోని విశేషాలను యథామతి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము. ఈనాటి ప్రవచన కార్యక్రమాన్ని మంగళ పద్య పురస్సరంగా ప్రారంభించుకుందాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఘోషయాత్ర పర్వలో కౌరవులందరూ కూడా రగిలిపోతున్నారు. ఇంతవరకు కూడా జరిగినటువంటి మాయాజూదంలో పాండవులు ఓడిపోయి వనాలకు వెళ్ళారు. వనాల్లో వారి దగ్గర ఎటువంటి సంపదలు లేవు, ఎటువంటి భోగ భాగ్యాలు లేవు. కానీ వారేమో అక్కడ సుఖంగా ఉన్నారు. వీరందరూ కూడా అంతఃపురంలో ఉన్నారు. వీరి దగ్గర ఎన్నో సంపదలు ఉన్నాయి, ఎన్నో భోగ భాగ్యాలు ఉన్నాయి, సకల సౌకర్యాలు కూడా ఉన్నాయి. కానీ వీరికి అశాంతి. అశాంతస్య కుతసుఖం అని చెప్పిన విధంగా అన్నీ ఉండి కూడా శాంతి లేని వాడికి సుఖం ఎక్కడిదయ్యా? దానికి ఉదాహరణగా దుర్యోధన ప్రబుధులు. వీరందరూ కూడా ఎలాగైనా సరే పాండవులని మనం అవమానపరచాలి అని ఆలోచిస్తూ వారందరూ కూడా ఎక్కడైతే ద్వైతవనంలో ఉన్నారో వారి దగ్గర మనం అలా యాత్రగా వెళదాం, మన సంపదలు చూపించుకుంటూ వారి ముందు వెళ్ళాలి. నహి ద్వైతవనే కించిత్ విద్యతేన్యత్ ప్రయోజనం ఉత్సాదనమృతేషాం వనస్థానం మహాద్యుతే. దుర్యోధనుడు చెబుతున్నాడు, ఓ మహాతేజస్వి కర్ణ, మనం ద్వైతవనానికి వెళ్ళి వనంలో ప్రశాంతంగా ఉండేటువంటి ఆ పాండవులను ఎలాగైనా సంహరించాలి. దానికన్నా మరొక ఏది కూడా మనం ఏ పని చేసినా కూడా ఎటువంటి ప్రయోజనం లేదు. వారిని వధించాలి. జానాసి యథాక్షత్త ద్యూతకాల ఉపస్థితే అబ్రవీత్ యచ్చ మాం త్వాం చ సౌబలం వచనం తదా. ఓ కర్ణ, పరస్పరంగా వీరు ముగ్గురు కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. కర్ణుడు, శకుని మరియు దుర్యోధనుడు. వారందరూ మాట్లాడుకునే సందర్భంలో ఎన్నో విషయాలు వస్తున్నాయి. అందుకు దుర్యోధనుడు చెబుతున్నాడు, మాయాజూత సమయంలో విదురుడు నన్ను, నిన్ను, శకునిని కూడా ఎటువంటి మాట్లాడాడో, మనల్ని ఎన్ని మాటలు అన్నాడో గుర్తుంది కదా. తాని సర్వాణి వాక్యాని యచ్చాన్యత్ పరిదేవితం విచింత్యనాధిగచ్చామి గమనా ఏతరాయేవా. అతను చెప్పినటువంటి మాటలన్నీ కూడా నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. ఆ మాటలన్నీ తట్టుకొని పాండవుల గురించి మా తండ్రి గారు కూడా ఎన్నో విషయాలను ఆలోచిస్తూ ఉంటారు. ఆ విషయాలన్నీ కూడా ఆలోచిస్తే మనం ఇప్పుడు ద్వైతవనానికి వెళ్ళాలా వద్దా అనే ఒక సందిగ్ధంలో నేను పడిపోయానయ్యా. మమాపి మహాన్ హర్షో యదహం భీమ ఫల్గుణౌ క్లిష్టావరణ్యే పశ్యేయం కృష్ణయ్య సహితావితి. తనలో ఉండేటటువంటి క్రౌర్యాన్ని దుర్యోధనుడు ఎంత చక్కగా చెబుతున్నాడు చూడండి. మూర్ఖుడు వాడు చెబుతున్నాడు, భీముడు, అర్జునుడు, అలాగే వీరిద్దరు కూడా ద్రౌపదీదేవితో సహా పాండవులందరూ కూడా వనంలో ఉంటూ వారి శరీరానికి మొత్తం కూడా మట్టి కొట్టుకున్న విధానాన్ని నేను నా కళ్ళారా చూడాలి. అది కూడా నాకు మహా సంతోషదాయకము. నతతా హ్యాప్నుయాం ప్రీతిం అవాప్య వసుధామిమాం దృష్ట్వా యథా పాండుసుతాన్ వల్కలాజిన వాసినః. నాకు నీవు రాజ్యాన్నివ్వు, ఇంకా ఎటువంటి భోగభాగ్యాలనివ్వు, రథాలను, గుర్రాలను, ఏనుగులను ఏది ఇచ్చినా కూడా అంత తృప్తి కాదు. కానీ పాండవులందరూ కూడా వల్కలను అనగా నారవస్త్రాలను ధరించి వారు వనంలో కష్టపడుతుండేటువంటి ఆ దృశ్యాన్ని చూస్తే చాలు నాకు కడుపు నిండిపోతుంది అని ఈ మూర్ఖుడైనటువంటి కర్ణుడు తనలో ఉండేటువంటి కపట స్వభావాన్ని బయట పెడుతూ ఉన్నాడు. కిం ను స్యాదధికం తస్మాత్ యదహం ద్రుపదాత్మజాం ద్రౌపదీం కర్ణపశ్యేయం కాషాయ వసనాం వనే. ఆ మహాతల్లి అయినటువంటి
సరస్వత్యాది మహాదేవతా స్వరూపిణి అయినటువంటి ఆ ద్రౌపదీదేవి గురించి తను మాట్లాడుతున్నాడు. ఓ కర్ణ, కాషాయ వస్త్రాలు ధరించి, నారచీలను ధరించి అడవుల్లో ఎన్నో కష్టాలు పడేటువంటి ఆ ద్రౌపదిని చూడటం కన్నా నాకు మరొక ఆనందదాయకమైన విషయం లేదు. ఇంతవరకు కూడా సకల సౌకర్యాలతో ఇంద్రప్రస్థంలో విర్రవీగారు కదా, ఇప్పుడు వాడెప్పుడు ద్రౌపదీదేవి ఎప్పుడు కూడా తన అభిమానాన్ని చూపించుకోలేదు. ఎన్నో సంపదలున్నా కూడా సామాన్య స్త్రీ వలె తను ఉండేదనే విషయం మహాభారతం స్పష్టంగా చెబుతుంది. కానీ కర్ణుని యొక్క వక్రదృష్టి, ఆ వక్రదృష్టితో చెబుతున్నాడు, ఆవిడ ఆనందంగా ఉండకూడదు, ఆవిడ ఎప్పుడు కూడా కష్టపడుతూ ఉండాలి, ఆ దృశ్యాన్ని నేను చూడాలి. దానికన్నా నాకు తృప్తికరమైనటువంటి విషయం మరొకటి లేదు. యది మాం ధర్మరాజశ్చ భీమసేనశ్చ పాండవః యుక్తం పరమయా లక్ష్మ్యా పశ్యతాం జీవితం భవేత్. ధర్మరాజు, భీముడు, అలాగే పాండవులు వీరందరూ కూడా కష్టపడే విధానాన్ని నేను చూడాలి, అలాగే నా దగ్గర ఉండేటువంటి సంపదలు కూడా వారు చూడాలి. దీనికన్నా ఆనందదాయకమైన విషయం జీవితంలో మరొకటి ఉంటుందా? దానికోసమే నేను ఎదురు చూస్తాను. దానికోసం నేనేం చేయాలో చెప్పు, నేను చేయగలను. కానీ ఉపాయం నతు పశ్యామి ఏన గచ్చేమ తద్వనం యథా చాభ్యను జానీయాత్ గచ్చంతం మాం మహీపతి. మనమందరం కూడా ఎక్కడికైనా వెళ్ళాలంటే రాజుగారి అనుజ్ఞ అనేది తప్పనిసరి. రాజుగారి అనుజ్ఞ లేనిదే మనం వెళ్ళలేము. మనమందరం కూడా ద్వైతవేదానికి వెళ్ళాలంటే మన రాజుగారైనటువంటి ధృతరాష్ట్ర మహారాజు అతని అనుజ్ఞని పొందాలి కదా. దానికి ఏదైనా ఉపాయం నాకు కనబడటం లేదు. మహారాజు నేను అక్కడికి వెళ్తానంటే ఎలా అంగీకరిస్తాడు? అంగీకరించడు కదా. ససౌబలేన సహిత తథా దుశ్శాసనేన చ ఉపాయం పశ్య నిపుణం ఏన గచ్చేమ తద్వనం. అందువల్ల ఓ కర్ణ, నీవు, శకుని, దుశ్శాసనుడు, అలాగే మీరందరూ కూడా కలిసి మనమందరం కూడా ద్వైతవనానికి ఎలా వెళ్ళగలము? ధృతరాష్ట్ర మహారాజుని ఏ విధంగా ఒప్పించగలము? ఆ ఉపాయం గురించి ఆలోచించండి. ఎలాగైనా మనం వెళ్లాల్సిందే. అహమప్యద్య నిశ్చిత్య గమనా ఏతరాయ చ కల్యమేవ గమిష్యామి సమీపం పార్థివస్య. నేను కూడా అక్కడికి వెళ్ళాలా వద్దా అనే విషయంలో ఆలోచించి ఒక నిర్ణయానికి రావాలి. వెళితే సానుకూలత ఏమిటి, వెళ్ళకపోతే ప్రతికూలత ఏమిటి, ఈ విధంగా రెండు విషయాల్లో కూడా వెళ్ళాల్సి వస్తే దానికి సానుకూల ప్రతికూల విషయాలు, వెళ్లకుండా ఉంటే దానికి కూడా సానుకూల ప్రతికూల విషయాలు, ఇవన్నీ కూడా నేను కూడా ఆలోచిస్తాను. మనమందరం కూడా రేపు ఉదయం మహారాజు గారి దగ్గరికి వెళదాము. మయి తత్రోపవిష్టేతు భీష్మే చ కురుసత్తమే ఉపాయో యో భవన్ ద్రష్టః తం బ్రూయా సహ సౌబలః. నేను కూడా ధృతరాష్ట్ర మహారాజు యొక్క సమక్షంలో ఉన్నప్పుడే కురుకుల శ్రేష్ఠుడైనటువంటి భీష్మాచార్యులు వారు కూడా ఉండాలి. వారి ముందు మనకు తోచినటువంటి ఉపాయాన్ని, ద్వైతవనానికి ఎలా వెళ్ళగలం, ఏ కారణం చేతే ధృతరాష్ట్ర మహారాజు మనం అక్కడికి వెళ్ళడానికి ఒప్పుకుంటాడు అనే విషయాన్ని మనమందరం కూడా ఆలోచిద్దాం. మీకు కూడా ఏదైనా ఉపాయం వస్తే తెలపండి, మీరు ఇద్దరు కూడా చర్చించుకోండి, ఆ విషయాలు నాకు తెలపండి అని చెప్పిన తర్వాత వచో భీష్మస్య రాజ్ఞశ్చ నిశమ్య గమనం ప్రతి వ్యవసాయం కరిష్యేహం అనునీయ పితామహం. మహారాజు అయినటువంటి ధృతరాష్ట్రుడు, కురుకులాచార్యుల వారైనటువంటి భీష్మ పితామహులు మన ప్రతిపాదనకు ఎలా స్పందిస్తారు? మనం ఏదైనా ఒక ప్రతిపాదన పంపితే దాని వారు సరిగ్గా స్పందించాలి కదా. సానుకూలంగా స్పందిస్తే ఏమి, సానుకూలంగా స్పందించకపోతే దానికి మనం ఎలా సమాధానం చెప్పాలి, ఎటువంటి ఉత్తరాలకి మనం ప్రత్యుత్తరం ఇవ్వాలి, ఎలాగైనా సరే ఆ విధంగా చేసి మనం వారి మనస్సును సమాధానపరిచి, అనగా ధృతరాష్ట్ర మహారాజుని, భీష్మాచార్యుల వారిని కూడా మనం ఒప్పించి మనమందరం కూడా వనానికి వెళ్ళాలి, వారి ఆమోదంతోనే వెళ్ళాలి, దానికి ఉపాయాన్ని ఆలోచించండి అని పరస్పరంగా వీరందరూ కూడా మాట్లాడుకున్నారు. మాట్లాడుకున్న తర్వాత తథేత్యుక్త్వా తు తే సర్వే జగ్మురావసథాన్ ప్రతి విషితాయాం రజన్యాం తు కర్ణో రాజానమభ్యయాత్. పరస్పరంగా వారందరూ కూడా చాలా మంచి ఆలోచన, దీన్ని ఎలాగైనా మనం అమలుపరచాలి, రాజుగారి ఆజ్ఞతో మనం అక్కడికి వెళ్ళాలి, దానికి ఏ ఉపాయాన్ని మనం రాజుగారికి చెప్పాలి, ఏ విధంగా చెబితే రాజుగారు ఒప్పుకుంటారు, రాజుగారి అనుజ్ఞతో పాటు భీష్మాచార్య వారి అనుజ్ఞను కూడా పొంది వారి ఆమోదంతోనే మనం ద్వైతవనానికి వెళ్ళాలి, ఆ విధంగా ఆలోచిద్దామని పరస్పరంగా మాట్లాడుకుని సెలవు తీసుకుని వారి వారి ఇళ్లకి వెళ్ళారు. రాత్రి ఎవరికి కూడా నిద్ర అనేది లేదు.
ఎందుకంటే దుష్టులైన వీరు ఏ విధంగా సజ్జనులుగా ఉండేటువంటి ఆ పాండవులను హింసించాలి, ఇప్పటికే ఎన్నో కపట జూదంతో వారిని ఎంతో హింసించారు, ఇంకా హింసించాలనే ఆలోచనతో వారు నిద్రను పొందక రాత్రంతా కూడా గడిపిన తర్వాత ఉదయం కర్ణుడు తను దుర్యోధనుడి దగ్గరికి వచ్చాడు. వచ్చి తతో దుర్యోధనం కర్ణః ప్రహసన్నిదమబ్రవీత్ ఉపాయ పరిదృష్టోయం తం నిబోధ జనేశ్వర. దుర్యోధనుడు కర్ణుడి దగ్గర అలా ఆహ్వానించాడు. వారిద్దరు కూడా పరస్పరంగా ఆలింగనం చేసుకుని కూర్చుని మాట్లాడుకునే సందర్భంలో కర్ణుడు చిరునవ్వులు చిందిస్తూ, ఓ మహారాజా, నేను ఒక ఉపాయాన్ని ఆలోచించాను, జాగ్రత్తగా విను. ఘోషాద్వైతవనే సర్వే త్వత్ప్రతీక్షా నరాధిప ఘోషయాత్రాపదేశేన గమిష్యామో న సంశయః. ఓ మహారాజా, ఆవుల మందలన్నీ కూడా ఇప్పుడు మన రాజ్యానికి సంబంధించిన ఆవుల మందలన్నీ కూడా ద్వైతవనంలోనే ఉన్నాయి. అక్కడ ఎందరో గోపాలకులు ఉన్నారు. వారందరూ కూడా మిమ్మల్ని ఎన్నోసార్లు ఆహ్వానించారు, అయ్యా వచ్చి ఇక్కడ ఉండేటువంటి గోవుల యొక్క పరిస్థితిని పర్యవేక్షించండి అని. అలాగే వారందరూ కూడా మీ రాక కోసం ఎదురు చూస్తున్నారు. అందుకోసం మనము ఘోషాలు అనగా గోవుల యొక్క గుంపులు, గోవ్రజాలని అంటాం కదా, అటువంటి గోవుల యొక్క కొన్ని లక్షల్లో ఉండేటువంటి గోవుల యొక్క గుంపులు, వాటి బాగోగులు చూడడం కోసం మనం ద్వైతవనానికి వెళ్ళాలి. ఈ విధంగా ఉపాయాన్ని మనం ఆలోచించగలం కదా. ఉచితం హి సదాగంతుం ఘోషయాత్రాం విశాంపతే ఏవం చ త్వాం పితారాజన్ సమనుజ్ఞాతుమర్హతి. అందుకే ఓ దుర్యోధన, మనమందరం కూడా గోవుల యొక్క సందర్శనం కోసం మనం అక్కడికి వెళ్తామంటే మీ తండ్రి గారి యొక్క అనుమతిని కూడా మనం సులభంగా పొందగలం కదా. తథా కథయ మానవుతో ఘోషయాత్రా వినిశ్చయం గాంధారరాజ శకుని ప్రత్యువాచ హసన్నివ. అప్పటికే శకుని కూడా అక్కడికి రావడం, కర్ణుడు తను ఆలోచించిన విధానాన్ని శకుని ముందు చెప్పడం, అదంతా విన్నటువంటి శకుని కూడా మొహం వెలిగిపోతుంది. వెలిగిపోతూ అతను కూడా నవ్వుతూ తను కర్ణుడితో ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఉపాయోయం మయా దృష్టః గమనాయ నిరామయః అనుజ్ఞాస్యతి నో రాజా బోధయిష్యతి చాప్యుత. కర్ణ, నేను కూడా ఇదే ఉపాయాన్ని ఆలోచించాను. మనమిద్దరం కూడా ఒకే రకంగా ఆలోచిస్తున్నాము. దుష్టులందరూ కూడా ఎప్పుడు ఒకే తాటిపైన ఉంటారు. సజ్జనుల్లో అకస్మాత్తుగా కొన్ని భిన్నాభిప్రాయాలు వచ్చి ఉండొచ్చేమో కానీ దుష్టుల యొక్క పంథా ఒకటే ఉంటుంది, అది దుర్మార్గమే. అటువంటి దుర్మార్గంలో మనమిద్దరం కూడా ఆలోచిస్తున్నాము. చాలా చక్కటి ఉపాయం. ఇటువంటి కారణాన్ని చెబితే ధృతరాష్ట్ర మహారాజు కూడా తప్పక మనకు అక్కడ వెళ్ళడానికి అనుమతినిస్తారు. అలాగే మనం అక్కడ ఎలా ఉండాలి, బోధయిష్యతి చాప్యుత, అక్కడ ఏ విధంగా వ్యవహరించాలి, గోవుల యొక్క గణన ఏ విధంగా చేపట్టాలి అనే విషయాలన్నీ కూడా మనకు హితబోధ చేస్తాడు కదా. అంటే రాజ్యానికి అత్యావశ్యకమైనటువంటి విధానాన్ని, కోరికనే మనం కోరుకుంటున్నాం కాబట్టి రాజు మన కోరికను కాదని చెప్పడు. తతః ప్రహసితా సర్వే తేన్యోన్యస్య తలాంతదుః తదేవ చ వినిశ్చిత్య దదృశుః కురు సత్తమం. అలా ఓ విధానాన్ని అనగా రాజుగా ధృతరాష్ట్ర మహారాజు దగ్గరికి వెళ్ళి ఏ విధంగా మాట్లాడాలి అనే విషయాలన్నీ కూడా పరస్పరంగా చర్చించుకున్నారు వీరందరూ కలిసి. చర్చించుకుని ఒక ఉపాయాన్ని ఆలోచించి, అనగా ఎవరు ఏ మాటలను ఎప్పుడు చెప్పాలి, అకస్మాత్తుగా వారేదైనా, ఈ కాలంలో మనం ఏవైనా ఫైల్స్ పెట్టి వాటికి కొర్రీలు వస్తుంటాయి మనం అనుకుంటుంటాం కదా, ఆ విధంగానే రాజుగారు లేకపోతే భీష్మాచార్యుల వారు అడగని ఏదైనా విషయాలను అడిగితే దానికి సమాధానం ఎవరు చెప్పాలి, ఎలా చెప్పాలి, ఏ విధంగా వారిని అనునయించాలి అనే విషయాలన్నీ కూడా పరస్పరంగా చర్చించుకుని పరస్పరంగా కరచాలనాలు చేసుకున్నారు. ఆహా, ఎంత మంచి విషయాలు మనం మాట్లాడుకున్నాము అని పరస్పరంగా ఒకరినొకరు ప్రశంసించుకుంటూ ఆ నిశ్చయంతోనే వారందరూ కూడా ధృతరాష్ట్ర మహారాజు గారి దగ్గరికి వెళ్ళారు అని చెబుతూ ఇక్కడికి 238వ అధ్యాయాన్ని పూర్తి చేసుకుని ఇక 239వ అధ్యాయంలో వైశంపాయన మహర్షి గారు చెబుతున్నారు. వైశంపాయన ఉవాచ ధృతరాష్ట్రం తతస్సర్వే దదృశుర్ జనమే జయ పృష్ట్వా సుఖమథో రాజ్ఞః పృష్టా రాజ్ఞా చ భారత. వారందరూ కూడా దుష్ట చతుష్టయం నలుగురు కలిసి ధృతరాష్ట్ర మహారాజు దగ్గరికి వెళ్ళి అతనికి నమస్కరించడం, ఆ రాజుగారు కుశల ప్రశ్నలు వేయడం, వీరు కూడా రాజుని కుశలాన్ని అడిగిన తర్వాత పరస్పరంగా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఒక రాజుగారి దగ్గరికి వెళ్ళిన సందర్భంలో
ప్రతి పూటకు కూడా కుశల ప్రశ్నలు వేయాలి. రాజు మన కుశలాన్ని అడగకపోయినా పర్వాలేదు, కానీ ప్రజలు అనగా రాజుగారి యొక్క సంతానమైన, రాజుగారి భార్యలైన, మంత్రులైనా, ఈ విధంగా ఎవరైనా సరే వెళ్ళిన ప్రతి సందర్భంలో కూడా రాజుగారి యొక్క స్వాస్థ్యాన్ని, ఆరోగ్యాన్ని, లేకపోతే రాజక్షేమాన్ని, వీటినన్నిటిని కూడా పదే పదే అడుగుతూ ఉండాలి. ఆ విధంగా దుర్యోధన ప్రభుతులు అడిగిన తర్వాత తతస్థైర్విహితం పూర్వం సమంగో నామ వల్లవః సమీపస్థస్తదా గావః ధృతరాష్ట్రేణ్యవేదయత్. ఈ దుర్యోధనాదులు కూడా అలా ఊరికనే వెళ్ళిపోలేదు. సరిగ్గా అదే సమయంలోనే సమంగుడు అనే ఒక గోపాలకుడిని చెప్పాడు, చూడు నాయనా, ఇలా మేము వెళ్తాము, వెళ్ళిన సందర్భంలోనే నీవు కూడా రావాలి. నీవు కూడా, ఆ సమంగుడు ఎవరు అంటే ఆ ద్వైతవనంలో ఉండేటువంటి గోవులు, అక్కడ గోవుల యొక్క రక్షణ చేసేవాళ్ళలో ప్రధానుడు. మేము వెళ్ళిన సందర్భంలోనే నీవు రమ్మని వీరు కూడా చెప్పడం. అదేవిధంగా సమంగుడు కూడా అక్కడికి వచ్చాడు. సమంగుడు వచ్చి రాజుగారికి నివేదించుకుంటున్నాడు, ధృతరాష్ట్ర మహారాజుకి. ఓ రాజా, ఈ విధంగా మన హస్తినాపురం యొక్క అధీనంలో ఉండేటువంటి గోవులన్నీ కూడా ఇక్కడే ద్వైతవనంలో ఉన్నాయి అని తను రాజుగారికి నివేదించాడు. అనంతరం చ రాధేయః శకునిశ్చ విశాంపతే ఆహతు పార్థివశ్రేష్టం ధృతరాష్ట్రం జనాధిపం. అప్పుడు రాధాకుమారుడైనటువంటి కర్ణుడు అలాగే శకుని వీరిద్దరూ కలిసి మహారాజైనటువంటి ఆ ధృతరాష్ట్ర మహారాజుతో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. రమణీయేషు దేశేషు ఘోషా సంప్రతి కౌరవ స్మారణీ సమయ ప్రాప్తో వత్సానామపి చాంకనం. ఓ మహారాజా, మన గోవులన్నీ కూడా రమణీయమైనటువంటి ప్రాంతంలో సంచరిస్తూ ఉన్నాయి. వాటికి కావలసినటువంటి ఆహారాన్ని, పానీయాలను స్వీకరిస్తూ అవన్నీ కూడా అలా సుఖంగా ఉన్నాయి. కానీ ఇదే సరైనటువంటి సందర్భం. దేనికంటే స్మారణే వత్సానామపి చాంకనం. మన దగ్గర ఎన్ని గోవులు ఉన్నాయి, ఏ గోవులు ఎంతెంత వయసులో ఉన్నాయి, వాటి ద్వారా వచ్చేటువంటి పాల యొక్క ఉత్పత్తి, ఆ గోవుల యొక్క సంతానం ఏ విధంగా ఉంది, ఏ గోవుకి ఎటువంటి రోగాలు ఉన్నాయి, ఈ విధంగా అన్నీ కూడా విశ్లేషణ చేసుకోవాలి కదా రాజులు, లేకపోతే రాజుల యొక్క పరివారంలో ఉండేవారు. దానికి సరి అయిన సమయం ఇదే. ఎందుకంటే గోవులన్నీ కూడా మనకు దగ్గర ప్రాంతంలో ఉన్నాయి కాబట్టి. మృగయా చోచితా రాజన్ అస్మిన్ కాలే సుతస్యతే దుర్యోధనస్య గమనం సమనుజ్ఞాతుమర్హసి. అలాగే ఇదే ద్వైతవన ప్రాంతంలోనే ఎన్నో క్రూరమైనటువంటి జంతువుల వలన జనాలందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు. అందుకోసమే నీ కుమారుడు మహాపరాక్రమశాలి అయినటువంటి దుర్యోధని ద్వారా ఆ క్రూరమైనటువంటి ప్రాణులను వధింపజేయాలి. అందుకోసమైనా మీరు మా అందరి కూడా ద్వైతవనానికి వెళ్ళడానికి అనుజ్ఞనివ్వండి అని కర్ణుడు మరియు శకుని వీరిద్దరు కూడా ప్రతిపాదిస్తూ ఉన్నారు. అందుకు సమాధానంగా ధృతరాష్ట్ర మహారాజు చెబుతూ, ధృతరాష్ట్ర ఉవాచ మృగయా శోభనా తాత గవాంహి సమవేక్షణం విశ్రంభస్తు నగంతవ్యో వల్లమానామితి స్మరే. ధృతరాష్ట్ర మహారాజు మొట్టమొదటిగా చెప్పిన విషయం ఏమిటంటే, చాలా మంచి మాటను చెప్పారు, మంచి ప్రతిపాదన తీసుకొచ్చారు. మీరు క్రూర మృగాల వలన ప్రజలకు ఇబ్బందులు వస్తున్నాయి కాబట్టి ఆ క్రూర మృగాలను వధించడము, అలాగే గో సంపదను పర్యవేక్షించడము, ఈ రెండు కూడా మంచి పనులే, ఇవన్నీ కూడా చేయదగినవే. కానీ ఈ గొల్లవాళ్ళు ఉన్నారు చూడు, వీరి మాటలు విని మనం ఎక్కడికో వెళ్ళి ఏవేవో పనులు చేస్తాం కదా, అదంతా కూడా చేయని పనులు. అకస్మాత్తుగా ఈ సమంగుడు ఏదైనా చేయకూడనే పనిని మీకేమైనా ఉపదేశం ఉంటే అదంతా కూడా మనం చేయకూడదు. ఆ విషయంలో నాకు ఒక మాట కూడా గుర్తుకొస్తుంది. తేతు తత్ర నరవ్యాఘ్ర సమీప ఇతి నశ్రుతం అతో నాభ్యనుజానామి గమనం తత్రవ స్వయం. ఆ మాట ఏమిటో తెలుసా? మీరెక్కడికైతే వెళ్ళాలని అనుకుంటున్నారో ద్వైతవన ప్రాంతానికి, ఆ ద్వైతవనం యొక్క సమీపంలోనే లేకపోతే ద్వైతవనంలోనే పాండవులందరూ కూడా విడిది చేసి ఉన్నారనే విషయం నాకు తెలిసింది. ఆ ద్వైతవనంలోనే వారు నివసిస్తున్నారనే విషయం నాకు తెలుసు. కాబట్టి వారి దగ్గరికి మీరు వెళ్ళడం అనేది శ్రేయస్కరం కాదు. అందుకోసం ఈ విషయానికి నేను మీకు అనుమతినివ్వలేను. ఛద్మనా నిర్జితాస్తేతు కర్షితాశ్చ మహావనే తపో నిత్యాశ్చ రాధేయ సమర్థాశ్చ మహారథాః. ధృతరాష్ట్ర మహారాజుకి ఏ విధంగా అయితే పాండవుల గురించి సరిగ్గా తెలుసుకున్నాడో అలాగే దుర్యోధనాదుల విషయంలో కూడా చక్కగా తెలుసుకున్నాడు. ఆ విషయాన్ని స్పష్టంగా చెబుతున్నారు. ఛద్మన,
వారిని మీరు ఛద్మ అనగా మోసంతో గెలిచారు. మీరు మాయాజూతంతో వారిని మోసం చేసి మీరు వారి రాజ్యాన్ని మీరు లాక్కున్నారు. కర్షితాశ్చ మహావనే, వారు ఆ వనంలో ఉంటూ ఎన్నో కష్టాలు పడుతున్నారు. కానీ తపోనిత్యాశ్చ, ఎప్పుడు కూడా తపస్సు ఇత్యాది సన్మార్గంలోనే ఉన్నారు. వారిలో ఉండేటువంటి సద్గుణాలే అన్నీ కూడా. అటువంటి వారితో నీకెందుకయ్యా, అటువంటి వారి జోలికి నువ్వు వెళ్ళకూడదు కదా ఓ రాధేయ. కానీ వారు సమర్థాశ్చ మహారథాహ, వారేదో అలా వనంలో ఉన్నారు, వనంలో ఉండేవారికి వారి సామర్థ్యాలన్నీ కూడా తగ్గిపోయాయి అని అనుకోవద్దు. వారందరూ కూడా తపస్సు చేసి ఇంకా సామర్థ్యాన్ని పెంపొందించుకున్నారు. ధర్మరాజో నసంగృధ్యేత భీమసేనస్త్వమర్షణ యజ్ఞసేనస్య దుహిత తేజ ఏవతు కేవలం. గట్టిగా హెచ్చరిస్తున్నాడు ధృతరాష్ట్ర మహారాజు. అకస్మాత్తుగా మీరు అక్కడికి వెళ్తే ధర్మరాజు క్షమాగుణంతో ఉండవచ్చేమో, కానీ అమర్షణ భీమసేన, ఎవరి చేత కూడా ఆపినా కూడా ఆగలేని గొప్ప స్వభావం కలిగిన వాడు, మహాబల పరాక్రమశాలి అయినటువంటి భీముని ఎలాగై ఆపగలరు మీరు? వీరందరికన్నా యజ్ఞసేనస్య దుహిత, యజ్ఞసేనుడు అనగా ద్రుపద మహారాజు, ఆ ద్రుపద మహారాజు కుమార్తె అయినటువంటి ద్రౌపదీదేవి, ఆవిడ ఎవరో తెలుసా? తేజ ఏవహి కేవలం, కేవలం అలా వెలిగేటువంటి అగ్ని మాత్రమే ఆవిడిని ముట్టుకుంటే మీరందరూ కూడా భస్మమైపోతారు. అది తథ్యమే. ఈ పాటికే మీరందరూ కూడా భస్మమై ఉండాలి. కానీ సాహి భీమ మనోవేద నశాప కార్యయిత్యపి, ఎక్కడైతే మాయాజూతం జరిగిందో, ఎక్కడైతే వీరందరూ కూడా ద్రౌపదీదేవిని అవమానించారో, ఆవిడ ఒక కంటి చూపుతోనే లేకపోతే సంకల్ప మాత్రం చేతనే వీరినందరినీ కూడా వధించి ఉండవచ్చు. కానీ పరమాత్మ యొక్క సంకల్పాన్ని తెలుసుకుని భీముని అర్జుని యొక్క సంకల్పాన్ని కూడా చక్కగా తెలుసుకున్నది కాబట్టి భావి కాలంలో జరిగేటువంటి కురుక్షేత్ర సంగ్రామానికి వీరందరూ ఉండాలి. ఆ సంగ్రామంలో వీరందరూ కూడా భీమార్జునుల చేత వధింపబడాలి అనే యొక్క పరమాత్మ యొక్క సంకల్పానికి అనుగుణంగా ఆవిడ అటువంటి కార్యాలను చేయలేదు. జాగ్రత్తగా ఉండండి. ఆవిడ తేజ ఏవహి కేవలం, ఒక అగ్నిగోళం ఏదైతే ఉంటుందో ఆవిడ అదే స్వరూపంలో ఉందయ్యా, ఎందుకయ్యా ఆవిడ జోలికి మీరందరూ కూడా వెళుతున్నారు అని బాధపడుతూ హెచ్చరిస్తున్నాడు ధృతరాష్ట్ర మహారాజు. కానీ మీరందరూ కూడా ఎటువంటి వారు తెలుసా? చాలా దుష్టమైనటువంటి స్వభావం కలిగిన వారి వీరందరూ కూడా. యూయం చాప్యపరాధ్యేయు దర్పమోహ సమన్వితాః తతో వినిర్దహేయుస్తే తపసాహి సమన్వితాః. మీరందరూ కూడా అపరాధాలు చేస్తూనే ఉంటారు. ఎందుకంటే దర్పము, మోహము ఇటువంటి దుర్గుణాలు మీలో నిండిపోయాయి. అలా వారంతట వారు ఉన్నట్టు వారి విషయంలో మీరు వారి దగ్గరికి వెళ్ళి వారిని కిలికి తద్వారా ఎన్నో ఆపదలు తెచ్చుకునే దుష్ట స్వభావం కలిగిన వారు మీరందరూ కూడా. అలాగే వారి తపస్సు, వారి యొక్క పరాక్రమాలు, వాటి మందు మీరందరూ కూడా భస్మీపటనం అయిపోతారయ్యా అని హెచ్చరిస్తున్నాడు ధృతరాష్ట్ర మహారాజు. అథవా సాయుధావీరా మన్యునాభిపరిప్లుతాః సహితా బద్ధ నిస్త్రింషాః దహేయు శస్త్రతేజసా. వారి మాటలను కూడా ధృతరాష్ట్ర మహారాజు చెబుతున్నాడు. ఓ మహారాజా, వారు 5 మాత్రమే ఉన్నారు, మేము గొప్ప సైన్యంతో వెళుతాము, ఆ సైన్యంతో వారినందరూ కూడా కట్టి మేము అక్కడే సంహరిస్తామని మీరు చెప్పవచ్చేమో, కానీ దాని ద్వారా కూడా మీకు ఎటువంటి సాధ్యం లేదు. ఎందుకంటే వారి దగ్గర ఆయుధాలు లేకపోవచ్చు, కానీ వారందరూ కూడా తీవ్రమైనటువంటి కోపమనే ఆయుధంతో ఉన్నారు. తీవ్రమైనటువంటి తపస్సే వారిని రక్షిస్తూ ఉంది. మీ దగ్గర కత్తులు కటార్లు ఉండవచ్చు, కానీ వారి తేజస్సు ఏదైతే ఉందో ఆ తేజస్సు ముందు మీ దగ్గర ఉండేటువంటి ఏ ఆయుధాలు కూడా సరిపోవు. ఆ తేజస్సు ముందు, వారి తపస్సు ముందు, వారి బల పరాక్రమాల ముందు మీ ఆయుధ సంపత్తి అనేది ఏ విషయంలో కూడా దేనికి ఉపయోగం రాదు. అథవా యూయం బహుత్వా తాన్ అభియాత కథంచన అనార్యం పరమం తత్స్యాత్ అశక్యం తచ్చ వైమతం. ఓ మహారాజా, మేమందరూ కూడా కొన్ని వేలల్లో లక్షల్లో వెళ్తాము, వారు ఉండేది 5 మీరు చెప్పవచ్చేమో, కానీ మీ దగ్గర ఉండేటువంటి సైన్యం పైన నాకు ఎటువంటి విశ్వాసం లేదు. ఈ సైన్యం ఎంతవరకు వస్తుందయ్యా? ప్రాణాలు తెగిపడే సమయంలో సైన్యం మీ దగ్గర ఉంటుందనుకున్నావా? ఆ విషయమే లేదు. ఎందుకంటే వారందరూ కూడా ఆ సైన్యాన్ని మొత్తాన్ని కూడా మట్టి కరిపించి వారందరూ కూడా సైన్యాన్ని క్షణంలోనే వధిస్తారు. అటువంటి గొప్ప బల పరాక్రమాలు కలిగిన వారందరూ కూడా. అలాగే నీవేమైనా వారి దగ్గరికి వెళ్ళి వారిని అవమానపరచాలి అని అనుకుంటే అది చాలా నీచమైనటువంటి పని. అందుకోసం వారిపైన జయాన్ని పొందడం అనేది
అసంభవమే అనే అనేక హితవాక్యాలను ధృతరాష్ట్ర మహారాజు దుర్యోధన ప్రబుద్ధులకు చెబుతూ ఉన్నాడు. ఇంకా కొన్ని విషయాలు మనం తదుపరి ప్రవచనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈనాటి ప్రవచనాన్ని శ్రీనివాసుని యొక్క దివ్య పాద పద్మముని సమర్పణ చేస్తూ క్షమాప్రార్థన మరియు మంగళ పద్యాన్ని పలుకుదాం. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.